హే గాయ్స్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను జైపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఈ రోజు జైపూర్ జంక్షన్ నుంచి దుర్గ్కి అయితే వెళ్ళబోతున్నా. జైపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ బయట అవుట్లుక్ అయితే ఇది. బయట మనకి డిస్ప్లే బోర్డ్ అయితే ఉంది. పదండి మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ కి వస్తుందో ఏంటో ట్రైన్ నెంబర్ అన్ని కూడా చూద్దాం. అదిగోండి మన ట్రైన్ నెంబర్ 18208 అజ్మీర్ దుర్గ్ ఎక్స్ప్రెస్. అరైవల్ వచ్చి 9:20 ప్లాట్ఫామ్ నెంబర్ 4 అయితే వస్తుంది. చలి మటుకు ఒక విధంగా ఉందిలే అసలు. ఎవ్వరు చూడండి, అందరూ జర్కిన్ వేసుకుని ఉన్నారు. పదండి మనం అయితే లోపలికి వెళ్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 4 కి వెళ్ళిపోదాం. ప్రస్తుతం టైం అయితే 8:30 అయితే అవుతుంది. పదండి ప్లాట్ఫామ్ లోపలికి వెళ్ళిపోదాం అన్నాను కదా. క్రౌడ్ అయితే మటుకు బీభత్సంగా ఉందిలే. మన దగ్గర ఆర్ట్ వర్క్ చూడండి ఎలా ఉందో, ఇక్కడ ఆర్ట్ వర్క్ చూడండి ఎలా ఉందో. మొత్తం డిఫరెంట్ కల్చర్, మొత్తం డిఫరెంట్ కదా. మన కల్చర్ వీళ్ళ కల్చర్. సో ఆ కల్చర్ కి సంబంధించిన ఆర్ట్ వర్క్ అంతా కూడా స్టేషన్ లో వేసారు. ప్లాట్ఫామ్ నెంబర్ 4 కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఫుల్ కన్స్ట్రక్షన్ లో అయితే ఉంది రైల్వే స్టేషన్. రెనోవేషన్ మామూలుగా జరగట్లేదు. చూసారు ఇవన్నీ లైట్లు. ఈసారి నేను రిజర్వేషన్ చేయించుకుంది 3rd AC అనమాట. నా కోచ్ నెంబర్ B5 లోయర్ బర్త్ వచ్చింది. కరెంట్ రిజర్వేషన్ లో రిజర్వేషన్ అయితే చేయించుకున్నాను. జైపూర్ నుంచి దుర్గ్ దాకా నాకు ట్రైన్ టికెట్ ఎంత చార్జ్ చేశారంటే 1581 రూపాయలు అయితే చార్జ్ చేశారు. జైపూర్ రైల్వే స్టేషన్ కోడ్ JP. ప్లాట్ఫామ్ నెంబర్ 3 కి ఇప్పుడే ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్ చూద్దాం ఆగండి. బిలాస్పూర్ భగత్ కి కోతి. బిలాస్పూర్ ఎక్కడ ఉంటుంది తెలుసా? ఛత్తీస్గఢ్ లో ఉంటుంది. భగత్ కి కోతి అంటే రాజస్థాన్ లో ఉంటుంది. భగత్ కి కోతి జోధ్పూర్ కి సపోర్టింగ్ స్టేషన్. జైపూర్ రైల్వే జోన్ వచ్చి NWR, నార్త్ వెస్టర్న్ రైల్వేస్. అటు సైడ్ అంతా కూడా కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ జైపూర్. చలికాలం ప్రాణాలు నార్త్ ఇండియాలో ఎంతైనా కొంచెం కష్టమే. ఎందుకో తెలుసా? కాళ్ళు చేతులు వణికిపోతా ఉంటాయి. మనం ఇందాక ప్లాట్ఫామ్ నెంబర్ 4 అనుకున్నాం కదా. కోచ్ పొజిషన్స్ కూడా ఇచ్చారు కదా ప్లాట్ఫామ్ నెంబర్ 4 కి. సడన్ గా ప్లాట్ఫామ్ నెంబర్ 5 కి అయితే మార్చారు. సో ప్లాట్ఫామ్ నెంబర్ 5 కి అయితే వచ్చాను. ఐ మీన్ రెండు పక్క పక్కనే అనుకోండి. 4 అది, 5 ఇది. 9:20 రావాలి మన ట్రైన్. ఇప్పుడు ప్రస్తుతం టైం వచ్చి 9:24 అయింది. ఇంకా రాలేదు. జైపూర్ లో అఫీషియల్ స్టాప్ మన ట్రైన్ కి 10 నిమిషాలు. 9:35 అవుతుంది. మన ట్రైన్ అయితే ఇంకా రాలేదు. ఇక్కడ ప్లాట్ఫామ్ మీద ఎలాగుందో తెలుసా సినారియో? బీడీలు కాల్చేస్తున్నారు. అంత దారుణంగా ఉంది. ఎవడి కాడు బీడీలు తీసి ఎలిగిచ్చేయటమే. వర్క్స్ ఆన్ ఫుల్ స్వింగ్. రాత్రి పగళ్ళు తేడా లేకుండా చేసేస్తున్నారు. ఫైనల్లీ 9:40 మన ట్రైన్ అయితే వస్తుంది. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 20 నిమిషాలు లేట్ లో అయితే జైపూర్ జంక్షన్ కి వచ్చింది. అజ్మీర్ దుర్గ్ వీక్లీ ఎక్స్ప్రెస్. WAP 7 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. వడోదరా షెడ్. అజ్మీర్ దుర్గ్. అజ్మీర్ దుర్గ్ వీక్లీ ఎక్స్ప్రెస్. B5 నా కోచ్ నెంబర్. అది ఇక్కడికి వచ్చింది B5. పదండి ట్రైన్ ఎక్కేద్దాం. 33 లోయర్ బర్త్. ఇది సీట్ బంద్. మనం అయితే జైపూర్ నుంచి బయలుదేరిపోయాం. జైపూర్ తర్వాత మన ట్రైన్ లాగేది ఎక్కడ అనుకుంటున్నారు? దుర్గాపుర. దుర్గాపుర వచ్చేసి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్ ఫర్ జైపూర్. బాయ్ బాయ్ జైపూర్, కలుద్దాం తొందరలో. అక్కడ కనిపిస్తుంది కదా మెట్రో అన్నమాట. జైపూర్ మెట్రో. అది మెట్రో ఎలా అన్నాను, పైన మెట్రో ట్రైన్ వచ్చింది. మన ట్రైన్ ప్రెసెంట్ క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. అండ్ బయట టెంపరేచర్ వచ్చి 13 degrees అయితే ఉంది. మన ఫస్ట్ స్టాప్ అయిన దుర్గాపుర రైల్వే స్టేషన్కి వచ్చేసాం. అప్రాక్సిమేట్గా అరగంట లేట్లో అయితే ఉన్నాం మనం. ప్రస్తుతం టైం అయితే 10:08 అయితే అవుతుంది. మన కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయింది డిసెంబర్ 2019. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై. గుడ్ మార్నింగ్. నెక్స్ట్ రోజు మార్నింగ్ వాష్రూమ్స్ అయితే చాలా దారుణం అంటే దారుణంగా ఉన్నాయి. పొద్దున్నే మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. బయట టెంపరేచర్ ఎంత ఉందో చెక్ చేద్దాం ఆగండి. బయట టెంపరేచర్ 10 degrees అయితే ఉంది. వెల్కమ్ టు మధ్యప్రదేశ్. రాత్రి మన ట్రైన్ రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్కి అయితే వచ్చేసింది. రాత్రి జరిగిన విశేషాలు చెప్తాను చూడండి. దుర్గాపూర్ దాటాక మన ట్రైన్ సవాయ్ మాధోపూర్ అయితే వచ్చింది. సవాయ్ మాధోపూర్ లో లోకో రివర్సల్ అయితే అయ్యింది. సవాయ్ మాధోపూర్ నుంచి నెక్స్ట్ మళ్ళీ కోటాకి అయితే వెళ్ళాక ఇంకొకసారి లోకో రివర్సల్ అయితే అయ్యి ట్రైన్ డైరెక్షన్ అయితే చేంజ్ అయింది.
మన ట్రైన్ ని ఆపరేట్ చేసేది సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్. అజ్మీర్ దుర్గ్ అనేది వీక్లీ ఎక్స్ప్రెస్ అని చెప్పాను కదా, ప్రతి మంగళవారం అయితే అజ్మీర్ నుంచి బయలుదేరుతుంది. ఏదో ర్యాండమ్ స్టేషన్ లో మన ట్రైన్ కి సిగ్నల్ లేక స్లో అయింది. అజ్మీర్ దుర్గ్ వీక్లీ ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఈ ట్రైన్ ఇనాగ్రల్ రన్ ఎప్పుడో తెలుసా? జనవరి 2010. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, బయట చలి మటుకు చంపేస్తుంది. చేతులు చూసారా ఎర్రగా ఎలాగైపోయినాయో. ఇదిగోండి ఈ స్టేషన్ లో అయితే మనకి సిగ్నల్ రెడ్ ఉంది కాబట్టి ఆగింది. సోర్స్ స్టేషన్ అజ్మీర్ వచ్చి రాజస్థాన్ లో ఉంటుంది. మన ట్రైన్ ది డెస్టినేషన్ స్టేషన్ దుర్గ్ వచ్చేసి ఛత్తీస్గఢ్ లో అయితే ఉంటుంది. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం ఎన్ని స్టేట్లను టచ్ చేస్తుందో తెలుసా? మన ట్రైన్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. కోటాలో లోకో రివర్సల్ అవుతుంది అని చెప్పాను కదా. సెకండ్ టైం మన ట్రైన్ కి అక్కడి నుంచే రూట్ డైవర్షన్ తీసుకుని మధ్యప్రదేశ్ లో గునా సైడ్ అయితే డైవర్ట్ అవుతుంది మన ట్రైన్. ఈ అజ్మీర్ దుర్గ్ వీక్లీ ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఈ ట్రైన్ కి డెడికేటెడ్ ఫస్ట్ ఏసీ కోచ్ అయితే ఉండదు. HA1 ఉంటుంది. సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, ఎకనామిక్ కోచ్ అండ్ అలాగే స్లీపర్ కోచెస్ తో పాటు మనకి జనరల్ కోచెస్ కూడా ఉంటాయి. ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే ట్రైన్ మెయింటెనెన్స్ ఏం లేదు, చాలా దారుణంగా ఉంది. ఊసేస్తున్నారు. బాత్రూమ్ అంతా రెడ్ 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 కలర్. అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా ఉందో. చెప్పడం మర్చిపోయాను, మన ట్రైన్ అయితే ఆన్ టైం నడుస్తుంది. ప్రస్తుతం టైం ఎంత ఎంతో చూపిస్తాను ఆగండి. 8 గంటల 5 నిమిషాలు అయితే అవ్వబోతుంది. ఏదో ఓవర్టేక్ పడింది, అందు గురించి మన ట్రైన్ అయితే ఆపేశారు. ఓవర్టేక్ గైస్, మన ట్రైన్ కి అయితే సిగ్నల్ వచ్చింది. ఈ స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక్కడ మన ట్రైన్ ఓవర్టేక్ చేసింది. ఏ ట్రైన్ అని స్పాట్ చేయలేకపోయాను. సాగర్ స్టేషన్ అవుటర్ లో అయితే ఉన్నాం. పదండి సాగర్ స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం. ఈ రూట్ లో ట్రావెల్ చేయడం అనేది నేను కూడా ఫస్ట్ టైం. మనం అయితే వచ్చాం సాగర్ స్టేషన్ కి. ఫుల్ రెనోవేషన్ లో అయితే అవుతుంది. ప్రస్తుతం మనం ఉన్నది WCR. NWR నుంచి WCR కి అయితే వచ్చేసాం. రైల్వే జోన్ అండి. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 2 minutes. గివ్ అండ్ టైం ప్రకారం చూసుకుంటే మనం వచ్చేసి అరగంట లేట్ లో ఉన్నాం. ఇందాక ఒక ఓవర్టేక్ కొట్టింది కదా మన ట్రైన్ ని, అక్కడ ఆపేశారు. దాని తర్వాత నుంచి కూడా చాలా అంటే చాలా స్లోగా వచ్చింది. ప్లాట్ఫామ్ మీద టీ అయితే తీసుకున్నాను ఇప్పుడే. లోపల ప్యాంట్రీ కార్ ఉంది కానీ వాటర్ బాటిల్ ఒకటే వస్తాయి. తినడానికి కానీ నెక్స్ట్ టీ కానీ ఏది రాలేదు పొద్దున్న నుంచి. అందరూ కూడా బయట కొనుక్కుంటున్నారు. చూసారా టీ స్టేషన్ వచ్చింది కదా. అండ్ అలాగే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పోహా దొరుకుతుంది. అది సిగ్నల్ అయితే వచ్చింది. 8 గంటల 50 నిమిషాలకి మనం అయితే బయలుదేరిపోతున్నాం. అందరు ఎక్కేస్తున్నారు. పదండి ఎక్కేద్దాం మనం కూడా. సాగర్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది దమో. సాగర్ స్టేషన్ బోర్డు వెళ్ళిపోయింది కానీ ఇంకా ప్లాట్ఫామ్ అయితే వెళ్ళలేదు. ఇక్కడ అయ్యింది. ఆహా, ఇంకో బోర్డు వచ్చింది. సోర్స్ స్టేషన్ అయిన అజ్మీర్ నుంచి ఇక్కడ దాకా మనం 750 కిలోమీటర్లు ప్రయాణించాం. తొమ్మిదిన్నర అయితే అవుతుంది. ట్రైన్ లో ఇప్పుడు వచ్చింది అనమాట బ్రేక్ఫాస్ట్. అండ్ టీ కూడా ఇప్పుడే వచ్చింది. అదిగోండి కట్లెట్ అయితే తీసుకున్నాను. 50 రూపాయలు ఛార్జ్ చేశాడు. ప్యాకింగ్ అయితే చాలా నీట్ గా చేశాడు. పాలిథిన్ పెట్టి చేశాడు. దానిపైన ఈ సిల్వర్ ఫాయిల్ బాక్స్. బ్రేక్ఫాస్ట్ అయ్యాక రెండో టీ. చలికి వేడి వేడిది ఏం లేకపోతుంటే పని అవ్వట్లేదు తెలుసా, అంత చలిగా ఉంది. వచ్చేసాం మనం దమో. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 1400 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది మన అజ్మీర్ దుర్గ్ వీక్లీ ఎక్స్ప్రెస్. అజ్మీర్ లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 825 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. అఫ్ కోర్స్ నేను జైపూర్ లో ఎక్కాను అనుకోండి, అది వేరే విషయం.
దామో తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు? కత్ని మువారా. ఒక 2.5 గంటల ప్రయాణం అయితే ఉంటది అనుకోండి. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం ఈ స్టేషన్ కి 40 నిమిషాలు లేట్ లో అయితే వచ్చాం. ఈ లైన్ లో కూడా గూడ్స్ ట్రైన్లు అయితే మనం చాలా చూడొచ్చు, ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా. ఇక్కడ కోలు వగేరా వగేరా అన్ని తీసుకెళ్ళటం తీసుకురావడాలు చాలా వ్యవహారాలు అవి ఉంటాయిలేండి. ట్రాక్ మెయింటెనెన్స్ కి సంబంధించింది. అక్కడో గూడ్స్ ట్రైన్, ఎక్కడో గూడ్స్ ట్రైన్, ఇటు సైడ్ గూడ్స్ ట్రైన్, మొత్తం 3 గూడ్స్ ట్రైన్. చూడండి ఎలా కాల్ చేస్తున్నాడు సిగరెట్. అంతే ఇక్కడ ఈ స్టేషన్ లో అఫీషియల్ స్టాప్ 2 minutes. మేము వచ్చే 2 minutes కన్నా ఎక్కువ అయింది, ఇంకా అయితే సిగ్నల్ ఇవ్వలేదు మాకు. ఈ స్టేషన్ లో మాకు క్రాసింగ్ పడిందా లేదంటే ఓవర్టేక్ పడిందా అనేది చూడాలి, వేచి చూస్తా. మనకి క్రాసింగ్ పడలేదు, ఓవర్టేక్ పడలేదు. మేబీ ఏదైనా సిగ్నల్ ఇష్యూ అనుకుంటా, అందుకే ఎంతసేపు అయితే ఆగింది. దగ్గర 10 నిమిషాల పైన అయితే ఈ స్టేషన్ లో ఆగింది మన ట్రైన్. పదండి ఇంకా మనం నెక్స్ట్ స్టేషన్ అయినా కట్నీకి అయితే వెళ్ళిపోదాం. ఈ స్టేషన్ కోడ్ వచ్చి DMO. మనం ఇంకా WCR రేంజ్ లోనే ఉన్నాం. నెక్స్ట్ స్టేషన్కి మనం ఇంకా 100 కిలోమీటర్ పైనే మన ప్రయాణం అయితే ఉంటుంది. కత్ని అవుటర్లో అయితే ఆపేశారు మనల్ని. గివెన్ టైం కన్నా మనం 45 minutes ఎర్లీగా అయితే వచ్చాం. గూడ్స్ ట్రైన్ కత్ని రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 లో అయితే మన బండి ఆగింది. ఇక్కడ ట్రైన్ బిఫోర్ టైం రావడం వల్ల మొత్తం అందరూ ట్రైన్ దిగి ఏది కావాలంటే అది కొనుక్కుంటున్నారు. ట్రైన్ లో ప్యాంట్రీ అయితే వరస్ట్, అసలు ఫుడ్డే సప్లై చేయట్లేదు. అట్టట్ట అప్పుడప్పుడు అలా వచ్చి వెళ్ళిపోతున్నారు. కత్ని తర్వాత మన ట్రైన్ ఉమరియాలో ఆగుద్ది. గైస్ ఇంకా మనం మధ్యప్రదేశ్ లోనే ఉన్నాం, ఛత్తీస్గఢ్ ఇంకా ఎంటర్ అవ్వలేదు. చోలే చావల్, అండా, సమోసా అన్ని అమ్ముతున్నారు. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే ఇక్కడ అఫీషియల్ స్టాప్ 5 నిమిషాలు ఏది కట్నీలో మన ట్రైన్ కి. కాకపోతే 12 గంటల 15 నిమిషాలకి రావాల్సిన ట్రైన్ 11 గంటల 45 నిమిషాలకి అయితే వచ్చేసింది. సో మొత్తం 35 నిమిషాలు ఇక్కడ మన ట్రైన్ కి అయితే స్టాప్ అన్నమాట. ట్రైన్ ఎర్లీగా రావడం వల్ల ఇంకో 20 నిమిషాలు ఇక్కడ మనం టైం పాస్ చేయాలి. మొత్తానికి ఆన్ టైం ఈ స్టేషన్ నుంచి అయితే మనం బయలుదేరాం. ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి వెళ్తుంది, కానీ చెప్పాను కదా లోపల ఎలా ఉందో పరిస్థితి. కత్ని బై బాయ్. అలా సింగిల్ బోగి ఒకటే ఉంది, ఇండోర్ హౌరా బోగి. అది ఆ ట్రైన్ కి సంబంధించిన బోగి. సింగిల్ గా అలా పక్కన పెట్టారు. ఉమరియా వచ్చేస్తున్నాం. ఇందాక నుంచి క్రూజింగ్ స్పీడ్ చూద్దామంటే GPS అయితే క్యాచ్ చేయట్లేదు. ఉమరియా వెళ్ళిపోయింది. మనం షడోల్ కి ఆన్ ద వేలో అయితే ఉన్నాం. ప్రస్తుతం టెంపరేచర్ అయితే బయట 22 degrees అయితే ఉంది. అది వచ్చింది మన క్రూజింగ్ స్పీడ్. తగ్గుతుంది, స్లో చేస్తున్నారు. షడోల్ కి అయితే వచ్చాం మనం. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే అరగంట లేట్ లో ఉన్నాం. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. 2 ఆలు వడ తీసుకున్నాను, ఆకులో పెట్టిచ్చారు. 20 రూపాయలు చార్జ్ చేశారు విత్ మిర్చి. మనకి సిగ్నల్ వచ్చింది, షడోల్ నుంచి అయితే బయలుదేరిపోదాం. షడోల్ తర్వాత నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది ఒక 20 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది ఆ స్టేషన్, బుహార్ అన్నమాట. దాని తర్వాత ఇంకొక జంక్షన్ వస్తుంది, అక్కడతో మధ్యప్రదేశ్ ఎండ్ అయిపోయి అనగానే మన ట్రైన్ అయిపోయిందేంటో. కదిలింది మన ట్రైన్. సో ఆ జంక్షన్ స్టేషన్ తర్వాత మధ్యప్రదేశ్ ఎండ్ అయిపోద్ది, ఛత్తీస్గఢ్ లోకి అయితే ఎంటర్ అయిపోతాం మనం. ఆలు వడ అట్టట్టుంది, మన టేస్ట్లు ఎక్కడ దొరకలేండి. ఈ స్టేషన్ కూడా ఫుల్ రెనోవేషన్ అయితే అవుతుంది. షడోల్ బై బాయ్. కొంచెం పెద్ద సిటీ అంట షడోల్ అనేది. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వెళ్ళే వరకు మన ట్రైన్ మొత్తం 23 రైల్వే స్టేషన్లు అయితే టచ్ చేస్తుందండి. అందులో సోర్స్ అండ్ డెస్టినేషన్ తీసామనుకోండి 21 హాల్ట్లు అయితే ఉంటాయి మన ట్రైన్ కి.
బుహార్కి అయితే వచ్చేసాం. అవుటర్లో ఉన్నాం, ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోదాం. అదిగోండి ప్లాట్ఫామ్ అటు సైడ్ వచ్చింది, ఇటు సైడ్ గూడ్స్ ట్రైన్ ఉంది. సో ఈ స్టేషన్ తర్వాత ఇంకొక 21 కిలోమీటర్లో అనుపూర్ జంక్షన్ అనే స్టేషన్ వస్తుంది. ఆ స్టేషన్ దాటితే మనం మధ్యప్రదేశ్ ని క్రాస్ చేసేసినట్టే. అనుపూర్ జంక్షన్ లాస్ట్ స్టాప్ ఫర్ మధ్యప్రదేశ్. స్పీడ్ మటుకు అట్ట లేదు, కొట్టి పడేస్తున్నారు. 20 కిలోమీటర్ల మధ్యన ఈ మాత్రం క్రూజింగ్ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే ట్రైన్ ఎలా ఉందో అర్థం చేసుకోండి. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మేము అరగంట లేట్ లో ఉన్నాం కదా, సేమ్ అదే లేట్ క్యారీ ఆన్ అవుతుంది. మధ్యలో నాకు తెలిసి బఫర్ టైం ఉన్నట్టుంది. దొరికెళ్ళేటప్పటికి కరెక్ట్ టైం అని చూపిస్తుంది. మరి వచ్చేసాం మనం అనుపూర్ జంక్షన్ కి. ఈ జంక్షన్ నుంచే మన ట్రైన్ అయితే డైవర్షన్ తీసుకుని ఛత్తీస్గఢ్ అయితే వెళ్ళిపోద్ది. నీళ్ళేం లేవు ఇందులో. వచ్చేసాం మనం అనుపూర్ జంక్షన్. వాష్రూమ్ యూజ్ చేయాలంటే భయం వేసేస్తుంది తెలుసా, అంత దారుణంగా ఉన్నాయి. లోపల పలుకు క్యాషర్లు, బీడీలు, బాబోయ్ నానా బీభత్సంగా ఉంది. అనుపూర్ జంక్షన్ మధ్యప్రదేశ్కి లాస్ట్ స్టాప్. మనం అయితే నెక్స్ట్ వెళ్ళిపోతాం ఛత్తీస్గఢ్కి. క్రౌడ్ ఈ స్టేషన్లో మటుకు చాలా బాగా ఫుల్ అవుతున్నారనే చెప్తాను. ఫుల్ క్రౌడ్ ఉంది. ఈ స్టేషన్లో అఫీషియల్ స్టాప్ 1 మినిట్లో బయలుదేరిపోతాం మనం. పదండి, ఈ జంక్షన్ స్టేషన్లో మనకు సిగ్నల్ అయితే క్లియర్ అయిపోయింది, వెళ్ళిపోదాం. పాండ్రా రోడ్ నెక్స్ట్ స్టాప్. అదే పాండ్రా రోడ్. ఛత్తీస్గఢ్ వచ్చాక ఫస్ట్ స్టాప్ అనమాట. అనుపూర్ జంక్షన్, బాయ్ బాయ్. ఇదిగోండి జంక్షన్ డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం మనం. యాభై కిలోమీటర్లు మన ప్రయాణం అయితే ఉంటుంది. వెల్కమ్ టు ఛత్తీస్గఢ్ వచ్చాక ఫస్ట్ స్టాప్ అనమాట మనకి ఈ పాండ్రా రోడ్. ఓహో, క్రౌడ్ మామూలుగా లేదుగా, గుద్ది పడేయడమే అసలు. ఫుల్ క్రౌడ్. పాండ్రా రోడ్ తర్వాత మన స్టాప్ వచ్చి ఉసల్పూర్ అనమాట. నెక్స్ట్ అప్రాక్సిమేట్ గా 100 కిలోమీటర్లు అయితే ఉంటుంది మన నెక్స్ట్ స్టాప్ కి ఉసల్పూర్. పొద్దున్నుంచి నేనైతే కోట్ ఇప్పలేదు, చలి అయితే గట్టిగానే ఉంది. ఇప్పుడు సాయంత్రం అయ్యే కొద్దీ ఇంకా పెరుగుతూ ఉంటది. పాండ్రా రోడ్ తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉస్లాపూర్ అనమాట. అప్రాక్సిమేట్ గా 100 కిలోమీటర్లు అయితే ప్రయాణించాలి మనం. పాండ్రా రోడ్, ఉస్లాపూర్ అన్ని కొత్త పేర్లు కదా. హలో ఛత్తీస్గఢ్. మనం ఈసారి ఛత్తీస్గఢ్ చాలా సార్లు వచ్చాయి సంవత్సరంలో. బాయ్ బాయ్ పాండ్రా రోడ్. ఉస్లాపూర్కి అయితే వెళ్ళిపోదాం పదండి. 6:55 రావాలి గివెన్ టైం ప్రకారం. చూద్దాం ఏ టైం చేరుకుంటాం ఏంటో. ట్రైన్ని ఏ స్టేషన్లో పడితే ఆ స్టేషన్లో ఆపేస్తున్నారు. ఫుల్ సిగ్నల్ ఇష్యూస్. నెక్స్ట్ అఫీషియల్ స్టాప్ ఉంది కదా, అక్కడికి ఇంకా 50 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. ప్రస్తుతం టైం 6:05. గివెన్ టైం ప్రకారం నెక్స్ట్ స్టాప్ కి మనం 6:55 అయితే వెళ్ళాలి. అక్కడ 10 నిమిషాలు అయితే మనకి స్టాప్. మొత్తానికి అయితే ఈ స్టేషన్ నుంచి బయలుదేరాం పదండి. ఇంకంతా చీకటి గొయ్యారంలా ఉంది. ఉస్లాపూర్ వచ్చింది. ఎంత క్రౌడ్ దిగుతున్నారంటే అంత క్రౌడ్ దిగుతున్నారు చూడండి, అటు ఇటు. ప్రస్తుతం టైం అయితే చూడండి 7:40 అయితే అవుతుంది. అప్రాక్సిమేట్ గా 45 నిమిషాలు లేట్ లో అయితే ఉన్నాం మనం గివెన్ టైం ప్రకారం చూసుకుంటే. ఈ క్రౌడ్ అంతా కూడా ఇక్కడ దిగిన వాళ్ళే మన ట్రైన్ లోంచి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 అఫీషియల్ స్టాప్ ఇక్కడ 10 నిమిషాలు. ఉస్లాపూర్ నుంచి బయలుదేరిపోయాం. మనం డెస్టినేషన్ చేరుకోవడానికి ఇంకొక 150 కిలోమీటర్లు అయితే ప్రయాణించాలి. 45 మినిట్స్ లేట్ లో అయితే ఉన్నాం. చూద్దాం మన డెస్టినేషన్ స్టేషన్ అయిన దుర్గ్కి ఏ టైంకి రీచ్ అవుతాము. గైస్ ప్రస్తుతం టైం అయితే 10:15 అయితే అవుతుంది. మనం ఇంకా రాయ్పూరే రాలేదు. రాయ్పూర్ నుంచి ఇంకొక 40 మినిట్స్ అయితే పడుద్ది దుర్గ్కి.
టైం చూడండి 10:20 అయితే అవుతుంది. ఇప్పుడే మనం రాయ్పూర్కి అయితే వస్తున్నాం. రాయ్పూర్ పెళ్లి జరుగుతుంది, పక్కన డ్రోన్ ఎగురుతుంది, అదిగోండి డ్రోన్. మ్యాటర్ ఏంటంటే ఇక్కడి నుంచి ఒక 40 నిమిషాలు అయితే పడుతుంది దుర్గ్ వెళ్ళడానికి. ఇప్పుడే ఎంత అయింది, 11 దాడిపోద్ది దుర్గ్ వెళ్ళడానికి. నాకు నేను ఏం చేస్తున్నానంటే రాయ్పూర్ లోనే డీబోర్డ్ అయిపోదాం అనుకుంటున్నాను. రాత్రి తినడానికి ఏం దొరకవు దుర్గ్ లో. 11 ఆ టైంకి వెళ్ళామంటే హోటల్ అయితే దొరికిపోద్ది, కానీ అది మనమైతే వచ్చేసాం రాయ్పూర్ జంక్షన్. సో ఇక్కడే నేనైతే డీబోర్డ్ అయితే అయిపోతున్నాను. ఓవరాల్ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే అట్టట్ట ఉంది. నేనైతే హ్యాపీ కాదు, ఏదో కొత్త రూట్ లో ట్రావెల్ చేశాను, కొత్త డెస్టినేషన్స్ చూశాను అన్న ఉత్సాహం తప్పించి మిగతాది ఏం లేదు. మిగతాదంతా డొల్లే. ట్రైన్ మెయింటెనెన్స్ లేదు, ఫుడ్ అసలు బాగోలేదు. ట్రైన్ మొత్తం రాయ్పూర్ లోనే ఖాళీ అయిపోతుంది. ట్రైన్ లో అందరూ దిగిపోతున్నారు, ఎవ్వరూ ఉండరు ఇంకా నాకు తెలిసి. మొత్తం అందరూ సర్దేశారు లగేజ్. అండ్ గైస్, ఈ వ్లాగ్ అయితే ఎక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాయ్పూర్.